హాయ్ ఎవ్రీవన్. ఎంతమందికి పుట్టింటికి వెళ్తే పని చేయబుద్ది కాదో నాకు ఒక్కసారి కామెంట్ చేయండి. పెళ్ళికి ముందు నేను అంతేనండి. ఎక్కడ మా మమ్మీ పని చెప్పేస్తారనేసి కాలు నొప్పి, చెయ్యి నొప్పి, పొట్ట నొప్పి అంటే ఎన్ని వేషాలు వేసేదానండి. స్టార్టింగ్లో పాపం మా మమ్మీ నిజం అనుకునేవారు. కానీ నేను డిగ్రీకి వచ్చాక ఇంకా ఆవిడకి అర్థమైంది నేను వేషాలు వేస్తున్నాను అనేసి. ఇంకా చూసి చూసి ఆవిడకి కోపం వచ్చేసి అనేవారండి, నీకు చూడు పెళ్ళైన తర్వాత 6 o'clock'కే లేచేసి బాక్స్ కట్టేవలసిన హస్బెండ్ దొరుకుతారు అని. ఏ ముహూర్తం శాపం పెట్టారో తెలియదు కానీ మా మమ్మీ నాకు 6కి ఏంటండి బాబోయ్ 4:30కి 5కి లెగిసేసే వీళ్ళకి బాక్సులు అన్నీ కట్టవలసి వస్తుంది. అందుకని చెప్తున్నానండి, పుట్టింట్లో కాస్త కూస్త అమ్మకి హెల్ప్ చేయండి. ఎందుకంటే నేను ఇక్కడికి వచ్చాక ఇంత పరిగెట్టుకొని పని చేస్తుంటే కొన్నిసార్లు బాధ అనిపిస్తుందండి. ఇక్కడ ఇంత పని చేస్తున్నాను కదా, పెళ్ళికి ముందు పాపం మా మమ్మీ ఒక్కలే చేసుకుండేవారు, అస్సలు చేసేదాన్ని కాదు అని ఒక చిన్న బాధ ఉండేది. అలా అని ఇప్పుడు పెళ్ళి అయిన తర్వాత పుట్టింటికి వెళ్ళినా సరే పని చెయ్యమండి. అంటే ఇప్పుడు నేను చేస్తున్నానులేండి మమ్మీ లేరు కదా అని. బట్ మమ్మీ ఉండేటప్పుడు మాత్రం మ్యారేజ్ అయ్యాక ఇంటికి వెళ్ళినా సరే అస్సలు తినడం పడుకోవడం తప్ప ఏం చేసేవాళ్ళం కాదండి. ఇది నేనే కాదులేండి, ప్రతి ఒక్క అమ్మాయిది ఇదే పరిస్థితి. నాకు తెలిసి మీరందరూ కూడా ఇంతే కదా. ఎవరెవరు అలా ఉన్నారనేది నాకైతే కామెంట్ చేసి చెప్పండి. అండ్ నేనైతే పొద్దున్న లేచి వేడి వేడి పెసరట్టుతో కాస్త పల్లీ చట్నీ వేసుకొని తింటే ఆహా యమ్మీ యమ్మీగా ఉంటుందండి. ఒకసారి ట్రై చేసి చూడండి. ట్రై చేసి చూడడం అంటే ఇది ఫేమస్ కదా, మీ అందరికీ తెలిసే ఉంటుంది. నేనేనేమో లేటు.